నేనున్నాను కదా, పద. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వదిన నేను బయటికెళ్ళొస్తాం. బయటకా? ఈ టైంలో ఏంటి? బర్త్డే పార్టీ అమ్మా. సో లేదు, ఏం లేదు. నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, లగ్న పత్రికలు కూడా పెట్టేసుకున్నాం. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడం, బర్త్డే పార్టీకి వెళ్ళడం అవసరమా? చెప్పు. వదిన కూడా నాతో వస్తుంది కదమ్మా. ప్లీజ్ అమ్మా. ఇంతకీ బర్త్డే పార్టీ ఎవరిది? ఆ, నా ఫ్రెండ్ సంధ్య ఉంది కదా. సరే, ప్లేస్ ఎక్కడా? మణికొండమ్మా, లాంకో హిల్స్. శరణ్య, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు. వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. సంథింగ్ రాంగ్. అయినా పార్టీని ఎంజాయ్ చేసే పరిస్థితి వీళ్ళది కాదే. ఏం జరుగుతోంది? సంధ్య బర్త్డేనా? చాలా బాగా జరిగిందమ్మా. నేను వెళ్ళాను కదా, భలే హ్యాపీగా ఫీల్ అయింది సంధ్య. అసలు ఇప్పుడు వస్తానంటే కూడా ఒప్పుకోలేదు. చాలా ఫోర్స్గా వచ్చేసామమ్మా ఇంటికి. ఏం వదినా? అవునత్తయ్య గారు. ఓ, అందుకేనా? పాపం సంధ్య, నిన్ను ఇంటి నుంచి పంపించలేక తనే మనింటికొచ్చేసింది. సంధ్య, సంధ్య? సంధ్య అమ్మా, బర్త్డే పార్టీలో నువ్వు కలిసిన సంధ్య నువ్వు 2 డేస్ నుంచి కలవలేదు అని చెప్తోంది. ఏమ్మా, సంధ్య బర్త్డేకి వెళుతున్నానని అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పి ఇలా రాత్రిపూట బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా నీకు? అత్తయ్య గారు, లహరి ఏమీ అబద్ధం చెప్పట్లేదు. సంధ్య అంటే ఈ అమ్మాయి కాదు, మణికొండలోని లహరికి ఇంకొక ఫ్రెండ్ ఉంది కదా, హైట్ గా చామన ఛాయలో ఉంటుంది తను. అవునమ్మా, తను కే సంధ్య, ఇది ఎస్ సంధ్య. సరే లహరి, నేను మళ్ళీ వస్తానే, నాకు కొంచెం వేరే పనుంది. ఆంటీ బాయ్. సరే సరే, టైం అవుతుంది, వెళ్ళండి, పడుకోండి.
శ్రీవారు పనిలో మునిగిపోయారు, కానీ నాకెందుకో మునుగుతూ తేలుతూ ఉన్నారు అనిపిస్తోంది. చూద్దాం, నన్ను ఇప్పుడు పట్టించుకుంటారో పట్టించుకోరో.